నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం రాంపురం గ్రామ పంప్ హౌస్ సమీపంలో నిర్వహించిన తనిఖీలో కర్ణాటక మద్యం పట్టుకున్నారు సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి. ఇక తనిఖీల్లో స్థానిక గ్రామానికి చెందిన 4 వ్యక్తుల నుంచి 280, 180 ఎంఎల్ఏ, 480, 90 ఎంఎల్ఏ టెట్రా ప్యాకెట్లు ఆటోను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా వెల్లడించారు. మద్యం తరలిస్తున్నట్లుగా తెలిస్తే 9440902579 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు కర్నూలు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ శ్రీ ఎస్ రవికుమార్ గారు వీళ్ళందరి ఆదేశానుసారం మేము గట్టి నిఘా ఏర్పాటు చేసి రూట్ వాచ్ చేయుచుండగా రాంపురం పంప్ హౌస్ మంత్రాలయం మండలం దగ్గర ఒక 4 వ్యక్తులు అక్రమంగా ఒక ఆటోలోన మద్యం తరలిస్తూ ఉండినారు. వాళ్ళ నుంచి మేము మొత్తం 10 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 బాక్సుల మద్యం వచ్చేసి 180 ml టెట్రా ప్యాకెట్లు, ఒక్కొక్క దాంట్లో అవి 48 టెట్రా ప్యాకెట్లు ఉంటాయి. అలాగే 5 బాక్సులు వచ్చేసి 90 ml టెట్రా ప్యాకెట్లు, ఒక్కొక్క దాంట్లో 96 టెట్రా ప్యాకెట్లు ఉండడం జరుగుతుంది. మొత్తం అన్నీ కలిపి 720 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఈ పట్టుబడిన మద్యము ఈ ఆటోతో సహా దాని విలువ 1 లక్ష రూపాయలు ఉంటుంది. ప్రజలందరూ కూడా మా యొక్క సమాచారాన్ని తెలుసుకొని మీ మీడియా ద్వారా మా నెంబర్ని నోట్ చేసుకొని ఇది కూడా ప్రజల నుంచే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మేము దాడి చేయడం జరిగింది. దానికి మీ మీడియాకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఇక మీదట కూడా మాకు సహకరించి తగిన సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్ సిఐ, ఎమ్మిగనూరు.